గాంధీ ఇచ్చిన అహింసాయుత నిరసన స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అన్యాయం జరిగిందని రెచ్చిపోకుండా శాంతియుత ప్రదర్శనల ద్వారా ఫలితాలు సాధిస్తూనే ఉంది. కొన్ని పోరాటాలకు కదులుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్నింటిపై సాచివేత ధోరణే తమ విధానమన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. ఇక గాంధీ ప్రవచించిన విలువలను విధాన నిర్ణేతలు గాలికి వదిలేసినట్లే కనిపిస్తోంది. ఒక్క మనిషి ఆకలితో చనిపోయినా అక్కడ మానవత్వం లేనట్లేనన్న గాంధీ సూక్తిలోని మానవతా కోణాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. టన్నుల కొద్దీ ధాన్యం ముక్కిపోతూ ఉంటే లక్షల సంఖ్యలో పేదల డొక్కలు ఆకలితో అల్లాడిపోతున్నాయి. గాంధీ వారసులమని చెప్పుకుంటూనే ఆయన చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని విస్మరించి విదేశీ కంపెనీలకు ఎర్రతివాచీలతో స్వాగతం పలుకుతోంది ప్రస్తుత నాయకగణం. మహాత్ముడు నేర్పిన మానవతా విలువలు నేటికి నిత్య స్మరణగా మారిపోయాయి. మహాత్ముడి జీవితమే స్ఫూర్తిగా మనస వాచ కర్మణ ముందుకు సాగారు అన్నా హజారే. దేశంలో కట్టలు తెగిన అవినీతిని లోక్పాల్ చట్టంతో అడ్డుకట్ట వెయ్యవచ్చనేది ఆయన భావన. గాంధేయ మార్గంలో ఆమరణ దీక్ష చేపట్టారు. జాతిని జాగృతం చేశారు. చివరకు ఢిల్లీ పీఠం హజారే చెంతకు చేరింది. ఆయనతో చర్చలు జరిపి కమిటీ ఏర్పాటు చేసింది. ఆ తరువాత విధాన నిర్ణేతల మార్కు రాజకీయంలో హజారే అభిమన్యుడే అయ్యారు. పట్టు వదలని విక్రమార్కునిలా అహింసా మార్గంలోనే పోరుబాటన సాగుతున్నారు. మరో గాంధీ శైలి నిరసన మధ్యప్రదేశ్లో జల సత్యాగ్రహం పేరుతో జరిగింది. ఇందిరాసాగర్ ప్రాజెక్టును విస్తరించాలని తలచిన రాష్ట్ర సర్కార్ జలాశయం ఎత్తును 2 అడుగులు తగ్గించుకోవాలన్న విజ్ఞప్తిని పెడచెవిన పెట్టింది. 2 గ్రామాల ప్రజలు 17 రోజులు మెడలోతు నీళ్లో సత్యాగ్రహం చేశారు. శరీరం దెబ్బతింటున్నా ఉద్యమ స్ఫూర్తిని శిఖరాగ్రానికి తీసుకెళ్లి లక్ష్యాన్ని ముద్దాడారు. జలాశయం ఎత్తు, పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం దిగొచ్చింది. తొలుత ఆందోళనకరం, ఆ తరువాత అహింసాయుతం. ఇది కూడంకళం అణు విద్యుత్ కేంద్రం వ్యతిరేక పోరాటం. మధ్యప్రదేశ్ జల సత్యాగ్రహం స్ఫూర్తితో సముద్రంలో మానవహారం కట్టారు. మెడలోతు ఇసుక కప్పుకొని నిరసన దీక్ష చేపట్టారు.